నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలవా? ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలవా?
ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా ప్రేమమయా నీవే యేసయ్యా నా ప్రేమమయా నీవే యేసయ్యా నీవే నాకు చాలును యేసు 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 అమ్మ నాన్నలు ఎంతకాలమున్నను వారు నీకు సాటి రాగలరా అమ్మ నాన్నలు ఎంతకాలమున్నను వారు నీకు సాటి రాగలరా అమ్మ నాన్న నీవే యేసయ్యా నా అమ్మ నాన్న నీవే యేసయ్యా అమ్మ నాన్న నీవే యేసయ్యా నా అమ్మ నాన్న నీవే యేసయ్యా నీవే నాకు చాలును యేసు 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 నీవే నాకు చాలును యేసు. ప్రభు నామము స్తుతింపబడునుగాక. జీవితము ఒక వ్యవస్థ, జాగ్రత్తగా పూర్తి చేయుడి అనేటువంటి అంశంలో ఇది రెండవ భాగం పార్ట్ 2గా ఈరోజు మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం. లాస్ట్ వీక్ అనేకమైనటువంటి విషయాలు మనం చూడడం జరిగింది. లాస్ట్ వీక్లో బండ మీద కట్టుకున్నటువంటి ఒక వ్యక్తిని చూసాము. ఆయన బుద్ధిమంతుడని దేవుడు చెప్పడము జరిగింది. ఈ వారము మనము మరో వ్యక్తిని చూద్దాం. ఇసుక మీద తన ఇల్లుని కట్టుకున్నటువంటి బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. అయితే ఒక ఉపమానాన్ని విందాం. ఒక మేస్త్రి ఉన్నాడు, కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నాడు. ఆ మేస్త్రి అలా ఎన్నో ఏండ్లు కాంట్రాక్టర్ దగ్గర నమ్మకమైన దాసుడుగా పనిచేస్తూ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటిదంటే, నేను రిటైర్మెంట్ తీసుకోవాలి, నా భార్యతో నా కుటుంబంతో హాయిగా సుఖంగా సంతోషంగా మిగిలిన జీవిత కాలాన్ని గడపాలి అన్నటువంటి ఉద్దేశంతో కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక నాకు రిటైర్మెంట్ దయచి. ఇక వారం వారం ఆయనకు ఆ పే చెక్ రాకపోవచ్చు. అందుకు ఆ కాంట్రాక్టర్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆయన జీవితంలో ఇంత నమ్మకమైనటువంటి పని చేసే వ్యక్తిని చూడలేదు. ఎంతో అద్భుతంగా నమ్మకంగా
పని చేసేటువంటి ఈ వ్యక్తి, ఈ మేస్త్రి. సరే అని చెప్పి ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తాడు, నువ్వు పని మానక ముందు, రిటైర్మెంట్ తీసుకోక ముందు ఫైనల్గా చివరిగా ఒక్క ఇల్లు కట్టించి నాకు అప్పచెప్పు, దాని తర్వాత నువ్వు రిటైర్మెంట్ తీసుకో అని అన్నాడు. అందుకు ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నంత ఈజీగా పని ఆయన చేయలేకపోయాడు. ఒప్పుకున్నాడు కాబట్టి ఆ ఇల్లు కట్టేటువంటి పనిలో ఆయన ఉన్నాడు. ఇల్లు కడుతున్నాడు, కట్టిస్తున్నాడు, కానీ ముందంతా ఇంట్రెస్ట్గా కట్టలేనటువంటి పరిస్థితి. అంత బాధ్యతగా, అంత మనస్సుపూర్వకంగా కట్టలేడు. ఏదో మెటీరియల్స్తోని కట్టేస్తూ ఉన్నాడు. ఆ ఇల్లు పూర్తయింది. అయిన తర్వాత కాంట్రాక్టర్, ఎంప్లాయర్స్ అందరు వచ్చి దాన్ని పరీక్షించారు, చూశారు, ఇనాగ్రేషన్ చేశారు, గృహప్రవేశం జరిగింది. దాని తర్వాత కాంట్రాక్టర్ ఏం చేశాడంటే ఆ ఇంటి తలుపు చెవులని తీసుకొచ్చి మేస్త్రి చేతిలో, ఏ మేస్త్రి అయితే ఇల్లును కట్టాడు ఆయన చేతిలో ఇచ్చేసి అన్నాడు, ఇది మొదలుకొని ఈ ఇల్లు నీది. నువ్వు రిటైర్మెంట్ అనుకున్నావు కదా, నమ్మకమైన దాసుడుగా నా దగ్గర పనిచేస్తావు కాబట్టి ఇది ఒక రిటైర్మెంట్ గిఫ్ట్గా నేను నీకు ఇస్తున్నాను. షాక్ అయిపోయాడు. ఒకవేళ ఇల్లు నాది, నేను కడుతున్నటువంటి ఇల్లు, ఇది నా ఇల్లు అని తెలిసి ఉంటే ఎంతో మనసు పెట్టి జాగ్రత్తగా మన విలువైన వస్తువులతో, మంచి మెటీరియల్స్తో నా ఇల్లుని నేను కట్టుకొని ఉండేవాడను కదా అని చెప్పి ఎంతో బాధపడ్డాడు. చాలామంది భవిష్యత్తులో ఇలా షాక్ అయ్యేటువంటి ఒక విషయాన్ని చూడబోతున్నారు. ఏంటిది? భవిష్యత్తులో ఏంటిది? ఆ భవిష్యత్తులో మనం చూడబోయేటువంటి షాక్ అయ్యేటువంటి విషయం అంటే, ఒకరోజు దేవుడు కూడా నిన్ను తన రాజ్యంలో స్వీకరించుకున్న తర్వాత, ఇదిగో నువ్వు ఆత్మీయంగా కట్టుకున్నటువంటి ఇల్లు ఇదే, నువ్వు నీ చేతులారా కట్టుకున్నటువంటి ఇల్లు. అప్పుడు నువ్వు షాక్ అవుతావో లేకపోతే సంతోషపడతావో ఈరోజే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఏం చేస్తున్నాము, లాస్ట్ వీక్ విన్న ప్రకారము ఇల్లు కట్టే ప్రాజెక్ట్ వర్క్లో మనము ఉన్నాము. అయితే ఒక వ్యక్తి బండ మీద కట్టుకున్నాడు గనుక ఆ ఇల్లు మీద వర్షం కురిసినా, వరద వచ్చినా, గాలి విసిరినా ఆ ఇల్లు కూలిపోలేదు. ఇక్కడ మనం చూస్తే రెండవ వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు, ఇసుక మీద కట్టుకున్నాడు అని బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనము చెప్పున, మరియు ఈ నా మాటలని విని వాటి చెప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని వారి గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని మాటలు వింటారు. ఎవరు వీరు అంటే, ఎవరైతే ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారో వారి గురించి చెప్తున్నాడు. బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుడు కూడా దేవుని మాటని విన్నాడు. ఇసుక మీద తన ఇల్లుని కట్టుకుంటున్నటువంటి బుద్ధిహీనుడు కూడా దేవుని మాటని, వాక్యములని వింటున్నారు కానీ ఆ వాక్యాలు వారు అర్థము చేసుకోరు. వాక్యం అర్థం కాదో లేదా అర్థము చేసుకోరో అంత శ్రద్ధ వహించరు వాక్యం విషయంలో. చెవులు గలవాడు వినుగాక. చెవులుందా? ఉంది. వింటున్నారా? వింటున్నాం. అంతవరకేనా? కాదు. దేవుడు అన్నాడు, కేవలము వినువారు మాత్రమే ఉండకండి. అయితే ఈ గుంపులో ఉన్నటువంటి జనులు వాక్యములని వింటారట, కానీ వాక్యములని అర్థము చేసుకోరు, వాక్యములని నమ్మరు, వాక్యములని విశ్వసించరు. అలాంటి వారు బైబిల్లో కనబడతారు, అలాంటి వారు లోకమందు కూడా కనబడతారు. కాబట్టి వాక్యాలని వింటారు కానీ అర్థం చేసుకోరు, నమ్మరు, ఆ వాక్యాలని తృణీకరిస్తారు, ఆ వాక్యాలని ద్వేషిస్తారు,
తర్వాత ఆ వాక్యములని ప్రాక్టీస్ లోనికి తీసుకొని రారు. అంటే క్రియలో ఆ వాక్యాలని పాటించరు, క్రియానుసారమైనటువంటి జీవితము ఉండదు, కేవలము వింటారు. మనము కేవలము వినేవారులుగా ఉంటే బైబిల్ వారి గురించి ఏం చెప్తుందో మనం చూస్తూ వెళ్దాం. జాగ్రత్తగా వినండి. అయితే కేవలము వినువారులుగా ఉండకండి. నా యొద్దకు వచ్చి వాక్యాలను విని దాన్ని గైకొనిన వాడు తన ఇల్లుని బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడని చెప్పాడు. ఇప్పుడు రెండో భాగంలో ఉన్నటువంటి మనుషులు నా యొద్దకు వచ్చి వాక్యాలను విని దాని అనుసారంగా చెయ్యని వారు, క్రియలో పాటించని వారు. వారి గురించి దేవుడు అంటున్నాడు చూడండి, వాక్యాలను వింటారు కానీ ఆ వాక్యానుసారంగా జీవించరు, క్రియ కలిగి జీవించరు. అయితే వారు దే డస్ నాట్ yield obedience of faith to the doctrines of the gospel. కాబట్టి గమనించండి, ఆ దైవ చిత్తానుసారమైన బోధ చెప్పున ఆ యొక్క సువార్తలకు వారు లోబడరు, విధేయత చూపరు. అంతేకాకుండా తమ్మును తాము దేవుడు పెట్టినటువంటి ఆ ఆజ్ఞలకు, నియమాలకు, కట్టడలకు, వాక్యములకు లోబడరు కానీ నెగ్లెక్ట్ చేస్తారు, తృణీకరిస్తారు. వారు ఆ వాక్యానుసారంగా జీవించరు. కాబట్టి విధేయత చూపరు, విధేయులుగా దేవుని వాక్యములకు విధేయులుగా ఉండరు. ఒకవేళ వారు గైకొనినను, ఒకవేళ వారు ఒప్పుకునను, దేవుని వాక్యములను ఒప్పుకునను, పైన పైన ఒప్పుకున్నట్టే కనిపిస్తారు కానీ నిజముగా ఆ వాక్యానికి లోబడలేరు, హృదయానుసారంగా ఆ వాక్యానుసారంగా జీవించలేరు. అయితే వీరెవరంట? వచ్చి వాక్యాన్ని వినువారు మాత్రమే, క్రియలో వారు ఆ వాక్యాలని పాటించరు. అయితే వారి గురించి దేవుడు అంటున్నాడు, తన ఇల్లుని ఇసుక మీద కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ఆ ఇంటి మీద కూడా ఏమొచ్చిందంట? వాన కురిసింది, వరదలు వచ్చింది, గాలి విసిరింది, ఆ ఇల్లు కూలిపోవడానికి కారణమైంది. అయితే ఆ ఇల్లుని చూపిస్తాను రండి అని దేవుడు చెప్తున్నాడు. ఆ ఇల్లు ఎవరు? ఆ ఇల్లు అంటే ఎవరు? మనిషి ఆత్మీయత, మనిషి గురించినటువంటి విషయాలు, మనిషి గురించినటువంటి జీవిత సంబంధమైన విషయాలని దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి చాలా మంది ఏం చేస్తుంటారంటే తమ ఇల్లులను దేని మీదనో కట్టుకుంటూ ఉంటారు. ఈ లోకంలో రక్షింపబడిన తర్వాత కూడా రక్షింపబడ్డావు, దేవుని నమ్ముకున్నావు, వాక్యాలను వింటున్నావు, కానీ అసలైనటువంటి ఇల్లు ఎక్కడ కట్టబడాలి, ఎక్కడ కట్టబడుతుంది? నీ రక్షణ ఇల్లు ఎక్కడ కట్టబడుతుంది? దేని మీద కట్టబడుతుంది? ఈ లోక సంబంధమైన మరి సుఖము, ఆనందము, సంతోషాల మీద నీ ఇల్లుని కట్టుకుంటున్నావా? ధనభోగముల మీద కట్టుకుంటున్నావా? జ్ఞానము మీద కట్టుకుంటున్నావా? నైపుణ్యత మీద కట్టుకుంటున్నావా? లేదా మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ రిలీజియస్ ఎడ్యుకేషన్ మీద కట్టబడుచుందా? నీ క్రియల మీద, నీ ఇష్టానుసారమైనటువంటి క్రియల మీద కట్టుకుంటున్నావా? నీ స్వయం నీతి మీద, ఆ యొక్క ఆత్మీయ రక్షణ ఇల్లుని కట్టుకుంటున్నావా? హోదా, మరి పదవి అనేటువంటి వాటి మీద నీ ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లుని కట్టుకొనిచున్నావా? దేవుడు అడుగుచున్నాడు. రక్షింపబడినటువంటి వారు ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి ఆత్మీయంగా అంటే బండ మీద కట్టుకోవాలి. మనం విన్నాం, బండ ఎవరు? క్రీస్తు. కానీ ఆ ఇల్లు ఈ రకమైనటువంటి వాటి మీద కొందరు కట్టుకుంటున్నారు గనుక ఫౌండేషన్, పునాది స్ట్రాంగ్గా లేనందుకు ఆ ఇల్లు కూలిపోతుంది. 7వ వచనంలో మనం చదువుకుంటున్నాం, వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. అది కూలబడెను, కూలిపోయింది. ఆ వ్యక్తి పడిపోయాడు, కూలిపోయాడు. ఆ
ఆత్మీయంగా ప్రభులో నిలబడలేకపోయాడు. ఇదే వర్షం, ఇదే వరద, ఇదే గాలి బండ మీద కట్టబడిన ఇల్లు మీద వచ్చింది, ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు మీద కూడా వచ్చింది. ఒకటి పడిపోయింది, ఒకటి నిలబడింది. దానికి కారణం మనం క్లుప్తంగా చూస్తూ వస్తున్నాం. ఒకటి పడిపోవడానికి కారణం ఇసుక మీద కట్టబడింది, మరొకటి పడిపోకపోవడానికి కారణం బండ మీద కట్టబడింది. జీవితంలో ఎలా ఉంటాం? క్రీస్తులో ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటాం? పడిపోయేటువంటి వ్యక్తిగా ఉంటావా? క్రీస్తు కొరకు ఈ లోకంలో నిలబడేటువంటి వ్యక్తిగా ఉంటావా? నీ ఇల్లుని చక్కగా కట్టుకో. నువ్వు చేతులారా కట్టుకున్నటువంటి ఈ ఆత్మీయ గృహంలో ఒకరోజు నువ్వు బస చేయడానికి వెళ్ళబోచున్నావు కనుక నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో, నీ రక్షణ కట్టుకో. బలమైన పాత్రగా, ఆత్మీయంగా బలమైనటువంటి వ్యక్తిగా కావాలి. ఇది దేవుడు కోరేటువంటి విషయం. ఎందుకు నేటి కాలమందు అనేకులు పడిపోతున్నారు క్రీస్తులో అంటే, ఇసుక మీద తమ ఇల్లులని కట్టుకొనుచున్నారు. ఫౌండేషన్ స్ట్రాంగ్ గా లేదు, బండ మీద కట్టుకొనట్లేదు. హల్లెలూయా. జీవితంలో ఆత్మీయ పోరాటం లేకపోతే పరిస్థితి ఇదే. జీవితంలో ఆత్మీయ పోరాటం లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటది. ఎలాగా? ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లు పోలి ఉండును. జీవితంలో పడుతుంటారు, మళ్ళీ అప్పుడే భక్తి అంటారు, అప్పుడే పరిశుద్ధత అంటారు, మళ్ళీ అప్పుడే పడిపోతారు పాపంలో, లోకంలో, లోకానుసారమైనటువంటి విషయాల్లో. మళ్ళీ నేను తీర్మానం చేసుకుంటాను, నేను నిలబడతాను, నేను పడిపోను అని అనుకుంటారు. మళ్ళీ పడిపోతారు, ప్రార్థన మానేస్తారు, మందిరం మానేస్తారు, ఆరాధన మానేస్తారు, మళ్ళీ తీర్మానాలు చేసుకుంటుంటారు. ఇదా? బండ మీద కట్టబడినటువంటి వారి జీవితాలు ఇలా ఉండదు. ఇసుక మీద కట్టబడుతుంది చూడండి, వారి జీవితాలు ఇలా ఉంటుంది. కనుక జీవితంలో అసలైన సిసలైన ఆత్మీయ పోరాటము లేకపోతే వారు పడుతుంటారు, మళ్ళీ లేస్తుంటారు, పడుతుంటారు ఆత్మీయంగా, మళ్ళీ తీర్మానాలు చేసుకుంటుంటారు. అది కాదు. దేవుడు ఇందుకొరకు నేను పిలవలేదు, ఇందుకొరకు నేను నిలబెట్టలేదు. ఏదేమైనప్పటికీ పరిస్థితి జీవితంలో ఎలా ఉన్నప్పటికీ స్థిరమైనటువంటి జీవితం, ఆత్మీయ జీవితం నీకంటూ ఉండాలి. ఊరికే పడిపోవడము లేవడం కాదు. స్థిరపరచుకొని ఆత్మీయ జీవితం, బలమైన జీవితంగా ఆత్మీయంగా నీ జీవితాన్ని మార్చుకో. హల్లెలూయా. ఆత్మీయ పోరాటము నీకు ఈ లోకంలో ఉన్నదా? ఆత్మ సంబంధమైన పోరాటం లేనటువంటి వారి పరిస్థితి ఇలాగే ఉంటది, ఇలాగే సాగుతూ ఉంటది, పడిపోయే పరిస్థితిలో సాగుతూ ఉంటది. ఆత్మీయ పోరాటం ఉండాలి. ఆత్మీయంగా పోరాటము నీకంటూ నీ జీవితంలో కలగాలి. చాలా మంది పోరాడుతూ ఉంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకుందాం, ఐపీఎస్ ఆఫీసర్ అనుకుందాం, ఒక చార్టెడ్ అకౌంటెంట్ అనుకుందాం, లేదా ఇంకెవరెవరో గొప్ప వాళ్ళు అనుకుందాం. వీరు ఆ లెవెల్కి రీచ్ అయ్యారంటే బ్యాక్గ్రౌండ్లో ఏముంది? పోరాటం. పోరాటం లేకపోయి ఉంటే వీరు ఆ స్థితికి, ఆ స్థాయికి చేరలేదు. అంతగా పోరాడినారు కనుక జీవితంలో సాధించుకున్నారు ఆ పొజిషన్ని. మంచిది, ఉండాలి, కాదని కాదు. మనము లోకంలో ఆశీర్వదింపబడాలి, ఉన్నత స్థితికి ఎదగాలి. దేవుడు అన్నట్టుగా తలగా నియమిస్తాడు. మన పోరాటం చెప్పున, మన కృషి చెప్పున, మన విశ్వాసం చెప్పున దేవుడు ఉన్నత స్థాయికి తీసుకొచ్చి మనల్ని ఆశీర్వాదకరమైనటువంటి స్థాయిలో ఉంచుతాడు. ఇదే పోరాటం ఆత్మీయంగా నీకు అంటూ జీవితంలో ఉందా? ఆత్మీయ జీవితంలో ఈ గొప్ప పోరాటం ఉందా? లోకానుసారంగా పోరాటం చేస్తూ 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 మనము ఒక స్థాయికి వచ్చాం, దేవుడు తీసుకొచ్చాడు కనుక. నువ్వు ఉన్న స్థాయికి కారణం ఏంటిది? ప్రభుని ప్రార్థించావు, విశ్వాసం ఉంచావు, పోరాటం కూడా చేసావు, ప్రయాసపడ్డావు. కాబట్టి ఈరోజు నువ్వు ఈ స్థానంలో ఉన్నావు. నీకంటూ పోరాటమే లేదనుకోండి, అసలు ఏ స్థాయికి నువ్వు చేరలేవు జీవితంలో. అదే ప్రకారంగా నేను చెప్పేది ఏంటిదంటే,
జీవితంలో ఆత్మీయ పోరాటము మీకంటూ ఉందా? ఆత్మీయంగా పోరాడుచున్నారా? ఆత్మీయంగా ప్రార్థన చేస్తున్నారా? ఆత్మీయ ఆరాధనలు దేవునికి అర్పిస్తున్నారా? ఆత్మీయంగా దేవునిలో నిలబడగలుగుతున్నారా? హల్లెలూయా. నీ ఆత్మీయ స్థితిలో నీకంటూ పోరాటం ఉందా? చాలామంది ఈ ఆత్మీయ స్థితి పోరాటాన్ని ఏం చేశారు అంటే పక్కన పెట్టేశారేమో, మర్చిపోయారేమో. కానీ దేవుడు అడుగుచున్నాడు, ఏమైంది నీ ఆత్మీయ పోరాటం జీవితంలో? యాకోబు రాత్రంతా పెనుగులాడిండు అంటే ఏంటిది? పోరాటము చేశాడు. ఎవరితో? దేవునితో, దేవదూతతో. అందుకు ఆదికాండం 38వ అధ్యాయము 28వ వచనంలో, యాకోబు నీవు దేవునితోను మనుషులతోనూ పోరాడి గెలిచితివి. వినండి, అయిపోయింది వాక్యం. నీవు మనుషులతోను దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి. పోరాటం ఎవరితో ఉండాలి మనకు? ఒకవైపు దేవునితో, ఒకవైపు మనుషులతో. యాకోబు జీవితంలో పోరాటం స్టార్ట్ అయింది. ఎప్పటి నుండి అంటే, ఎప్పుడైతే తన తల్లి, మీ అన్నను నీ తండ్రి ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి నువ్వు అబద్ధమాడి అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలని దొంగలించు అని ప్రేరేపణ ఇచ్చిందో, ఆయన జీవితంలో పోరాటం స్టార్ట్ కాకముందు గర్భంలో ఉన్నప్పటి నుండి ఆయన పోరాటం చేస్తూ వచ్చాడు. ఎక్కడి నుండి పోరాడిండు? తల్లి గర్భంలో ఇద్దరు ఏర్పరచబడ్డారు, ఇద్దరు ఉన్నారు, కవల పిల్లలు. ఎవరు? ఏసావు, యాకోబు పోరాటం చేస్తున్నారు గర్భంలో. నేను ముందా, నువ్వు ముందా? కానీ ముందొచ్చింది ఎవరు? ఏసావు. కాబట్టి అన్నగా అయిపోయాడు. పాత నిబంధన చొప్పున తొలుచుల కుమారులు, జ్యేష్ఠ కుమారులు యెహోవాకు చెందినటువంటి వారు. మొదట ఎవరైతే పుడతారో వారే తల్లిదండ్రుల తర్వాత అధికారము వహించేవారు, భరించేవారు. పెద్ద పెద్ద విషయాలంతా కూడా అంతా కూడా పెత్తనం అంతా కూడా వాళ్ళదే ఉంటుంది. కాబట్టి ఏసావు పుట్టాడు, పోరాటం అక్కడి నుండి చేస్తూ వచ్చాడు. కొంతకాలం గమ్మునున్నాడు, మౌనంగా ఉన్నాడు. వయసు వచ్చింది ఇద్దరిది, ఏసావు యాకోబుది. ఏసావు వేటాడి ఆకలితో తిరిగి వచ్చాడు. నాకు ఇంత అన్నము దొరికితే బాగుండు అనుకున్నాడు. ఆ సమయంలోనే యాకోబు ఏం చేస్తున్నాడు? అబ్బా, ఎర్రని చిక్కుడుకాయ కూర, గమ 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 వాసన. ఆకలేసినప్పుడు అలాంటి వాసన వస్తే ఎలా ఉంటది? ఆగలేము, గప 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 తినేయాలనిపిస్తుంది. తమ్ముడా, నాకు కాస్త భోజనం పెట్టు, ఆకలిస్తుంది. ఆహా, అలా కుదరదు. మరి ఎలా? జ్యేష్ఠత్వం ఇచ్చే, అప్పుడు నేను మీకు ఈ చిక్కుడుకాయ కూర అన్నము పెడతా. ఆయన ఏమనుకున్నాడు? ఏసావు అన్న ఏమనుకున్నాడు? ఆకలితో చేస్తున్నా, జ్యేష్ఠత్వంతో నాకేం పని అనుకున్నాడు. దాని విలువ గుర్తించలేకపోయాడు ఏసావు. జ్యేష్ఠత్వంతో నాకేమి అనుకున్నాడు? తీసుకో అని ఒక పూట భోజనం కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఏసావు. యాకోబు కొట్టేశాడు జ్యేష్ఠత్వం. కాబట్టి ఇప్పుడు ఆశీర్వాదము ఎవరికి వచ్చిందంటే, యాకోబు వెళ్ళి ఏసావు అని తండ్రి దగ్గర అబద్ధమాడి మోసము చేసి తండ్రి అన్ని రకమైనటువంటి ఆశీర్వాదాలు ఏసావు అనుకొని యాకోబుకు ఇచ్చేశాడు. ఆశీర్వాదాలని మోసపూర్వకంగా తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ తల్లి ఒక బంధువుల దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళి వివాహం చేసుకున్నాడు.
భార్య, పిల్లలు, సంతానము, పని మనుషులు, విస్తారంగా దేవుని ఆశీర్వాదాలు పొందాడు, ఆశీర్వదింపబడ్డాడు, ఉన్నత స్థితికి ఎదిగిండు. అక్కడ కూడా ఆయనకు పోరాటము మామగారితో, మామగారి పిల్లలతో తప్పలేదు. ఎక్కడున్నా పోరాటమే యాకోబు జీవితం. ఇప్పుడేమో దేవునితో పోరాడుతున్నాడు. సమయం వచ్చింది, అన్నని కలుసుకోవాలి, తండ్రి దేశానికి తిరిగి వెళ్ళాలి. ఎవరినైతే మోసం చేసి పారిపోయాడు ఆ దేశానికి తిరిగి వెళ్తున్నాడు. దాదాపుగా 20 ఏళ్ల తర్వాత భార్య, పిల్లలు, విస్తారమైనటువంటి ఆస్తులని, దేవుడిచ్చిన ఆశీర్వాదాలని తీసుకొని వెళ్తున్నాడు. అన్నను కలిసే సమయము ఆసన్నమైంది. భయపడుతున్నాడు. అన్నను మోసగించి ఆశీర్వాదాలు తీసుకున్నా కదా, నన్ను చంపేస్తాడేమో. ఆ రాత్రి నిద్రపోలేదు, మోకాల మీద ఉండి పెనుగులాడుతున్నాడు, పోరాటం చేస్తున్నాడు దేవునితో. పోరాడి పోరాడి పోరాడి, అయ్యా తెల్లవారుచుంది, నన్ను విడిచిపెట్టు. ఆయన విడిచిపెట్టాడు. ఏమంటాడంటే, నీవు నన్ను ఆశీర్వాదించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. నీకు అన్ని రకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇంకేం కావాలి అంటే, ఆయన కావాల్సినటువంటి అసలైన ఆశీర్వాదం నెమ్మది లేదు. హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో భయం ఉంది, సంతోషం లేదు. ఎందుకో తెలుసా? అన్నను కలుసుకుంటే ఏమంటాడు? సమాధానంగా నన్ను ఎదుర్కొంటాడా, లేకపోతే నా జీవితాన్ని తీసేస్తాడా, నన్ను పాడు చేసేస్తాడా, నన్ను చంపేస్తాడా? ఆశీర్వదించు దేవా, అంతవరకు నేను నిన్ను వదలను ప్రభువా. తెల్లవారుచుందయ్యా, నన్ను పోనిమ్ము. లేదు, ఆయన ఎముక మరి ఆ తొడొక ఎముక విరగొట్టిన ఆయన మాత్రము విడవలేదు. అందుకు దేవుని వాక్కు ఇలా వచ్చింది, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. నేను చెప్పేది ఏంటిదంటే, నీకు పోరాటం దేవునితో ఉంది, మనుషులతో ఉంది, సాతానుతో ఉంది, పాపముతో ఉంది. చాలా మంది చల్లగా అయిపోయారు, కొంతమంది వెచ్చగా ఉన్నారు, మరికొందరేమో నులివెచ్చగా ఉన్నారు. ప్రకటన గ్రంథం చెప్పున, నీవు చల్లగా లేవు, నులి వెచ్చగా ఉన్నావు. నువ్వు చల్లగా అయినా లేవు, వెచ్చగా అయినా లేవు, నులివెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను ఉమ్మి వేస్తా, నా నోట్లో నుండి ఉమ్మి వేస్తా అనేటువంటి మాట ప్రభు అంటున్నాడు. పోరాడి 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 గెలిచి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొంది ఈరోజు నువ్వు అలసిపోయి పోరాటం నువ్వు చేయకుండా ఆగిపోయావా? చల్లగా అయిపోయావా? లేదా వెచ్చగా ఉన్నావా? లేదా నులివెచ్చగా ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావు? ఈరోజు నీ జీవితాన్ని ఒకసారి చూసుకో. ఏ స్థితిలో ఉన్నావు? దేవుడు అంటున్నాడు, నులివెచ్చన స్థితిలో ఉంటే ఉమ్మేస్తాను. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు అంటున్నాడు. కనుక యాకోబు పోరాడినటువంటి పోరాటం మనం పోరాటం చేయాలి. దేవునితో ఎలా పోరాడాలి? దేవునితో ఎలా పోరాడాలి? లోకంతో ఎలా పోరాడాలి? పాపం మనల్ని ఎదిరిస్తున్నప్పుడు ఆ పాపంతో పోరాడాలి, మనకు అంటకుండా. సాతాను మనతో పోరాడుతున్నప్పుడు, శోధిస్తున్నప్పుడు మనం ఆ సాతానుతో పోరాటం చేయాలి, ఆ శోధనలతో పోరాటము చేయాలి, లోకంతో పోరాటం చేయాలి. మన పోరాటం దేంతోని? ఇహలోక మనుషులతో కాదు, కానీ అంధకార శక్తులతో, చీకటి శక్తులతో, మధ్యాకాశంలో ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఆ శక్తులతో మనకున్నటువంటి పోరాటం కనుక ఇట్టి వాటితో మనం పోరాడుతూ మరొక వైపు దేవునితో పోరాడాలి. దేవా, నా ఆత్మీయ స్థితి ఇంతేనా? ఎదగదా? నేను వాక్యములతో నింపబడనా? బలపరచబడనా? నేను సేవ ఇంకా అద్భుతంగా చేయలేనా? జీవితంలో కనీసం ఒక వ్యక్తిని ఆయన నేను రక్షించలేనా? నాకు ప్రార్థన చేయడం రాదు, ప్రార్థన నేర్పించు ప్రభా. నాకు భక్తి తెలియదు, భక్తి నేర్పించు ప్రభా. ప్రార్థన ఉండొచ్చు, నీకు రావచ్చు, తెలియచ్చు, చేయొచ్చు. ప్రార్థన చేయడం తెలిసేమో, కొన్ని వాక్యాలు తెలిసేమో, బోధ చేసేమో, కానీ అంతకే ఆగిపోవడమా? కాదు. ఈ స్థితిని దాటి మరో స్థితికి ఎక్కాలి, ఉన్నత స్థితికి చేరాలి.
దేవునితో పోరాటం ఇలా ఉండాలి, లోకముతో, సాతానుతో, పాపంతో పోరాటం ఈ రకంగా ఉండాలి. పోరాటం చేయండి. హల్లెలూయా. ఎవరైతే జీవితంలో పోరాటము చేయరు, దేవునితో పోరాడలేరు, సాతానుతో, పాపంతో పోరాటము చేయలేరు, వారి స్థితి ఇలా ఉంటుంది. ఎలా అంటే ఇసుక మీద ఇల్లును కట్టుకునిన బుద్ధిహీనుని పోలి ఉండును, ఆ ఇల్లు కూలిపోతుంది. కనుక దయచేసి నీ జీవితాన్ని ఈరోజు చూసుకో. ఏ స్థితిలో ఉన్నావు? చక్కగా ఆత్మీయంగా దేవుని సన్నిధిలో మోకరించి పోరాడి ఆశీర్వాదింపబడుతున్నావా? యాకోబులా ఈరోజు మొదలుకొని కనీసం ఇప్పుడైనా ఈ వాక్యాన్ని బట్టి అయినా నువ్వు కూడా రాత్రంతా పెనుగులాడి ఆరాధన చేసి బలపరచబడి ఆత్మీయ ఆశీర్వాదంతో నింపబడతావా? చాలా మందికి లోకంలో పోరాటం ఉంటుంది, కానీ దేవునిలో పోరాటము అసలే ఉండదు. కానీ అలాంటి వారి గురించి ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నా. చచ్చిన తర్వాత పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటుంది. ఆత్మీయంగా పోరాటం లేకపోతే చచ్చిన తర్వాత పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటుంది. ఏంటిది అంటే, ఎలా అంటే, ధనవంతుడు పాతి పెట్టబడిన తర్వాత అగ్నిగుండంలో పడ్డాడు, నరక యాతన పడుచున్నాడు. ఎలాంటి యాతన? నరకంలో ఆ నరక యాతన పడుచున్నాడు. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అదే లాజరు చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి దేవదూతలు వచ్చి పరలోకానికి తీసుకొని వెళ్తే అక్కడ సుఖాన్ని, హాయిని అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మీయంగా వెలిగింపబడండి, ఆత్మీయ పోరాటం చెయ్యండి. ఇది ఎందుకు నా జీవితంలో అనుకున్నారా? మరణము తర్వాత నీకు బాధకరమైనటువంటి పరిస్థితి కలుగును. ఎవరైతే ఆత్మీయంగా వెలగలేరో వారు ఎత్తబడలేరు అన్నట్టుగా ఇంతకుముందు వాక్యంలో మీకు తెలియపరిచాను. ఏ సంఘం ఎత్తబడింది? బుద్ధి కలిగిన సంఘము తమ వీటిలను వెలిగించుకుంటూ జాగ్రత్తగా మెలకువగా ఉన్నారు. చూడండి, వారు ఎత్తబడి హాయిగా ఉన్నారు. విడబడినటువంటి వారి జీవితంలో బాధ్యత లేదు, పోరాటం లేదు, ఆత్మీయ విషయంలో చల్లారిపోయారు. చల్లారకండి. ఆత్మీయంగా వెలుగుతుండాలి, ఆత్మీయంగా దేవుని దగ్గర పోరాటం చేస్తుండాలి. అప్పుడు దేవుడు నిన్ను బలముగా వాడుకొనును. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి. ఇల్లు కట్టే ప్రాజెక్టులో ఉన్నావు ఆత్మీయంగా. నీ ఇల్లు, ఆత్మీయ జీవితం అనేటువంటి ఇల్లును చక్కగా కట్టుకో. నువ్వు కట్టుకున్నటువంటి ఇల్లుని ఒక రోజున పరలోకంలో చూడబోతున్నావు, అందులో ఉండబోతున్నావు. బహుమానంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడి వాక్యాలు దీవించును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవితము ఒక వ్యవస్థ, జాగ్రత్తగా పూర్తి చేయుడి అనేటువంటి అంశంలో మాట్లాడినారు కనుక మా ఆత్మీయ ఇల్లుని ఎలా కట్టుకుంటున్నాం? ఇంతకు క్రీస్తు అనే బండ మీద పునాది లోతులో తవ్వి కట్టుకుంటున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మేము జాగ్రత్తగా చూడాలి. కొందరు ఇసుక మీద కట్టుకుంటున్నారు. 2 ఇల్లుల మీద వర్షము, వాన కురిసింది, వరదలొచ్చింది, గాలి విసిరింది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది, బండ మీద కట్టబడిన ఇల్లు నిలబడింది. ప్రభువా, మాకంటూ జీవితంలో ఆత్మీయ పోరాటం లేకపోతే, ఆత్మీయంగా చల్లారిపోతే పడిపోయిన స్థితిలో ఉంటాం. ఆ స్థితిలో నుండి మమ్మల్ని ఉన్నతమైన స్థితికి లేవనెత్తండి. ఎవరైనా ఆత్మీయంగా పోరాటం లేకుండా పడిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే వారిని బండ మీద కట్టబడినటువంటి ఇల్లుగా మార్చండి తండ్రి, ఆశీర్వదించండి. జీవిత వ్యవస్థలో ఉన్నాము, చక్కగా మా ఆత్మీయ ఇల్లుని కట్టుకోవాలి అనగా వాక్యానుసారంగా మీ యొద్దకు వచ్చి వాక్యానుసారంగా నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా ఆ కార్యాలని చేసి వాక్యానుసారమైన క్రియలని కలిగి ఉన్నటువంటి వారు బుద్ధిమంతులు. దేవా,
నీకు వందనాలు. యాకోబు వలె పోరాడి ఆశీర్వాదింపబడాలి, విజయము పొందాలి. అట్టి కృపను మాకు అనుగ్రహిస్తారని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సంఘాన్ని బలపరచండి, గొప్ప నడిపింపు ఆత్మీయంగా దయచేస్తారని ప్రభు అయిన యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునామానికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇక్కడ ఆరాధన చేసేటప్పుడు, పాటలు పాడి ఆరాధన చేసేటప్పుడు దేవుడి దర్శనం చూపించుకుంది. అంటే ఇట్లా తెల్లని రథముతో, తెల్లని గొడుగు రథముతో ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చింది. అయితే దేవుడు ఇక్కడ చేరు ఉంది, కుర్చీలో సింహాసనం మాదిరిగా కుర్చీలాగా కనపడుతూ సింహాసనము ఉంది. అయితే ఆ తెల్లని వస్త్రాలతో ఇక బ్రదర్ ఇక్కడ ఉండి పాటలు పాడేటప్పుడు ఇక్కడ మధ్యలో దేవుడు కూర్చున్నాడు. అయితే పాటలు పాడి పాటలు పాడాక బ్రదర్ వాక్యం చెప్పేటప్పుడు మళ్ళీ ఎట్లా అంటే ఆయన భుజాల బ్రదర్ వెనకాల నిలబడి భుజాల చేతులు పెట్టి దేవుని ముందు చిన్న బాబులా కనపడుతున్నాడు నాకు దేవుడి దర్శనంలో. అయితే వాక్యం చెప్తుండు కానీ వాక్యం చెప్పే బ్రదర్ కాదు, దేవుడే మాట్లాడిపిస్తున్నాయి. ఆ మాటలు దేవుడే ఆయన నోటితో పలికిస్తున్నాడు. మళ్ళీ ఏంటంటే ఇక్కడ దేవుని పులిపీఠం అంతా వెలుగు కమ్ముకుంది. ఆయన సన్నిధి వెలుగులో బ్రదర్ ఉన్నాడు. ఆయన కాపుదలలో, ఆయన చుట్టూ కంచె కాపుదలలో, తెల్లని ఇట్లా కంచె కాపుదల గీత ఎలా ఉంటుందో ఆ కాపుదలలో బ్రదర్ ఉన్నాడు. మళ్ళీ ఏంటంటే దేవుడి దర్శనం నాకు అలాగనే చూస్తున్నాను నేను. వర్షం పడితే అందరికి తెలుసు, వర్షం పడితే మరి పైనుండి ఎలా ఇట్లా మెరిచినట్టుగా క్రియల్లాగా మనకు ఎట్లా కనపడుతుంది. ఇక్కడ సన్నిధిలో దేవుని సన్నిధి పరలోకం నుండి ఆ క్రియ ఇక్కడ మన ముందుకు దేవుని సన్నిధికి వస్తుంది. ఇట్లా మెరుస్తుంది క్రియలు అంటే అది పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆత్మీయ నేత్రాలతో మనం ఆ దర్శనం చూస్తేనే మనకు అనుభవం అనేది అర్థమవుతుంది. నేను పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఎలా చూస్తానో అప్పుడు ఎలా చూస్తాను, ఇప్పుడు నేను అలా ఇక్కడ దేవుని సన్నిధిలో మందిలో నేను చూస్తున్నాను. ఆ క్రియ ఇక్కడ జరుగుతుంది. మరి ఏంటంటే పచ్చని మక్క బుట్టలది తోట, ఆ పచ్చడి చేను బుట్టలు, పెద్ద పెద్ద బుట్టలు. ఆ పచ్చడి బుట్టలకు అంత ఊరంతా ఇట్లా తొక్కలంతా వదిలేస్తే బుట్టలు ఎలా ఇట్లా ఇత్తులతో ఇట్లా గట్టిగా ఆ ఇత్తులు ఎంత బుట్ట గంభీరంగా కనపడుతుందంటే అంత గంభీరంగా కనపడుతుంది. దేవుడు ఇక్కడ గంభీరంగా సాక్ష్యం దేవుడు నెరవేర్చాలి. సాక్ష్యం దేవుడు దీవించును గాక.